अस्मद्गुरुभ्यो नमः। मेषे भरणि संजातं श्रीवत्सकुलभूषणं रत्नमार्यगुरुपुत्रं रामानुजमहं भजे। వందారుదాస జనతా మందారున్ వేదశాస్త్రమహిత ప్రజ్ఞా బృందారక గురున్ మద్గురున్ కందాడ గురువరున్ జగద్ధితున్ కురుతున్. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క గురువుని ప్రేమగా ఆప్యాయతతో భక్తితో స్మరించుకోవడం దేనికంటే కృతజ్ఞతావిష్కరణ కోసం. ఏ సంకల్పం చేత భగవత్ సంకల్పం చేత ఉత్తమమైన కుటుంబంలో జన్మించామో ఆ ఉత్తములైన కుటుంబీకుల యొక్క ఆశీస్సుల కారణం చేత ఉత్తములైన గురువులను కూడా సంపాదించుకుని జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నంతలో ఆ జ్ఞానాన్ని నలుగురికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి దానికి అటు పెద్దలని వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క గురువుని ఇది కేవలం నైత్యానుసంధానం కోసం కాదు. చాలాసార్లు సభల్లో ఉభయ వేదాంత సభల్లో ఇలాంటివి ఉంటుంటాయి. ఇక్కడ నేను ఉండడానికి అవకాశం ఉండదు, కానీ ఉన్నాను, అది నా అదృష్టం. ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళే ఉంటారు. ఇది నైత్యానుసంధానం, నటించటం లేదు. మా స్థాయి ఏమిటో తెలుసును, అది ఎవరి వల్ల వచ్చిందో అది కూడా తెలుసు. కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు సంకల్పానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇది ఆనోభద్ర సూక్తం అని చెప్పుకున్నాం. దాంట్లో ఉంటుంది, దేవానో యథా సదమిత్ వృధే ఆసన్నప్రాయవ రక్షితారో దివే దివే. అగో అల్లాగా మాకుండాలి వాళ్ళు. మానవ సంకల్పానికి దేవతలు కూడా సహకరించాలి. ఇది మా ప్రార్థన. మేము ఇంత గొప్పగా చెప్పకపోయినా కానీ మామూలుగా అహంకరిష్యే అంటాం, కానీ మీరంతా చేయండి మా కోసం. దేవాహ యదా సదమిత్ వృధే. ఏ రీతిగా అయితే వాళ్ళు ఏది అన్నీ కూడా వదులుకోకుండా ఉంటారో, మమ్మల్ని వదిలిపెట్టకూడదు, అనుగ్రహించగలిగి ఉంటారో, అలాగే దివే దివే ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో మేము అలాగే ఉంటాం. నహ ఆసన్న ప్రాయవ, మాకందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేవారుగా, అభిముఖులై ఉండేవారుగా, రక్షితార రక్షకులుగా ఉండాలి. ఆ నహ ఎంతో. ఇక్కడే కొంచెం సైడ్ ట్రాక్ చెప్పాలి తప్పదు. సుమారు 42 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో. ఇన్నాళ్ళు మాకు అలవాటు ఏమిటంటే అదే పాఠం 20-30 సార్లు చెప్పుండొచ్చు. ఎప్పుడూ కూడా చేతిలో టెక్స్ట్ బుక్కో నోట్సో లేకుండా తరగతికి మాత్రం ఏనాడు వెళ్ళలే. ఆ లెక్కలన్నీ మనస్సులో ఉంటాయి, గుర్తుంటాయి. 5 లెక్కలు గుర్తుపెట్టుకోలేమా? 50 నిమిషాల్లో చెప్పడానికి కుదరదా? అది సిద్ధాంతాలు గుర్తుండవా? కానీ టెక్స్ట్ కానీ నోట్స్ కానీ చేత్తోటి పట్టుకునే వెళ్ళేవాళ్ళం. అడిగేవారు విద్యార్థులు, ఎందుకు సార్ టెక్స్ట్ చూడరు, నోట్స్ చూడరు, ఎలాగా, ఎందుకు ఇది అంటే, మాకు పాఠాలు చెప్పిన ఉత్తములైన టీచర్లు హై స్కూల్ మొదలుపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు ఎస్కే లక్ష్మణరావు అని, ఎంసీహెచ్ పట్టాభిరాజు, వీళ్ళందరూ కూడా మహానుభావులు, దిగ్ధంతులు, వరంగల్ ఆర్ఈసీలో. వాళ్ళు కూడా ఇంతలావు పుస్తకాలు ఉండేవి, పట్టుకొచ్చేవారు. వాళ్ళు చూసేవారు కాదు. ఎందుకా మౌత అనుకునేవాళ్ళం. ప్రేరణ, సంకల్పం. మీకు కూడా ఇదే అలవాటు కావాలి. మీరే చేతులు జాడించుకుంటూ వెళ్ళారనుకోండి, చటుక్కని మీరు పాట మర్చిపోతే ఏం చేస్తారు? మీరు పుస్తకం పట్టుకెళ్ళరు, వాడు కూడా ఏం చేస్తాడు, పుస్తకం పట్టరాకుండా నాకు గుర్తుండిపోతుంది సార్ అంటాడు చటుక్కని. వాడు ఏమవుతుంది? అంచేత వాడికి ప్రేరణ కలగాలంటే నీ చేతిలో ఇది ఉండి తీరాలి. ఉపన్యాస రంగంలో కూడా మా గురువుగారు మాకు ఇదే చెప్పారు. నీవు కోశాన్ని చూసినా చూడకపోయినా వ్యాసపీఠము కోశం అక్కడ ఉండాలి. నువ్వు ఉండు, అదే విషయం నోటికి వచ్చింది చెప్పేసే పర్లేదు. ఇలాగా
అందుకని దేవో మానవ సంకల్పానికి దేవతలు కూడా సహకరించాలంటే అలాంటి వాళ్ళ ఆశీస్సులు నా దగ్గరికి నిలబడ్డాం. ఏ రీతిగా వదులుకోలేని వారు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రేమ ఏమిటో తెలిసిన ఓ కుర్రాడు ముత్యాలాచార్యని కరీంనగర్ అతని నోట్స్ చూసి మా ప్రొఫెసర్ గారు ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఆ నోట్స్ నాకు ఇచ్చి వెళ్ళరా అబ్బాయి అన్నారు. ఎందుకు? అతని హ్యాండ్ రైటింగ్ అంత బాగుంటుంది. ఇది ఎప్పుడో 74లో జరిగిన సంఘటన. ఎందుకని మిగిలిన విద్యార్థులు వచ్చి ఇంత నీట్గా రాయండి అని చెప్పడానికి. మహానుభావులు, తప్పదు, సైడ్ ట్రాక్ చేస్తున్నాను, క్షమించాలి. దివే దివే ఎల్లప్పుడూ కూడా నా ఆసన్నప్రాయవ, మాకు సుఖాన్ని ఇచ్చేవాళ్ళలాగా అభిముఖులై ఉండండి. దేవానాం భద్ర సుమతి రుజుయతాం, మంగళకరమైన దేవతల ఆశీస్సు అనుగ్రహము రుజుకరముగా మమ్మల్ని చేరాలి. అంటే ఏమిటి? మేము దేవతలకి ఏదో బార్టర్ సిస్టమ్, నా దగ్గర ఉన్నది ఇది, నువ్వు నాకు ఇది ఇస్తావా అన్నట్టుగా కాదు. వస్తు వినిమయ పద్ధతి కాదు. మేము అడుగుతున్నాం, మేము చేస్తున్నాం, తీసుకోండి అలాంటిది. అంటే ఇంతకింత అయితే అంతకెంత అని మాత్రం కాదు మేము అడుగుతున్నది. అలా రక్షించండి. దేవానాం రాతి అభినో నివర్తతాం, దేవతల దగ్గర ఉందే ఆ సంపద మాకెప్పుడు కూడా నివర్తతాం. నివర్తతాం అంటే విసర్గలు తీశారనుకోండి, నిహి వర్తతాం, బాగా పెరగాలి. నివర్తతాం అంటే దూరంగా పోవాలని అర్థం వస్తుంది. పదాలు చూసుకోవాలి జాగ్రత్తగా. నిహి వర్తతాం, వాళ్ళ సంపద మాకు. అదే అన్నాడు అర్జునుడు, సారథి అంట వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చెన్నారుడు క్రీడిత రద్ది కూడా ఉరట. ఇక నాకు అదృష్టం ఏమిట్రా బాబు, అంటే నాకేం సంపద తక్కువ వచ్చింది నాకు అన్నాడు మహానుభావుడు. అలాగా దేవానాం సఖ్యం ఉపసేదిమావయం, దేవతలతోటి స్నేహాన్ని మేము పొందుతాం. వాళ్ళు వచ్చి మాతో స్నేహం కాదు, మేమే స్నేహం చేస్తున్నాము. అలాంటిది దేవా నహ ఆయు ప్రతిరంతు జీవసే, కృష్ణుడంతటి వాడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, చేతులు జోడించుకునితో చేసేదా నీ తలపు తెలుపు అఖిల ధరాతలపతి మౌడిరత్న రంజిత చరణ అంటాడు. నిజానికి ఎవరెవరికి దండం పెట్టాలి? ధర్మరాజే కృష్ణుడు దండం పెట్టాలి. కృష్ణుడు చిన్నవాడే కదా, వేరే సంగతి. అది దేవుడు కదా కాదు. ఆయన వచ్చి నేను చేస్తాను నీకన్నాడు మహానుభావుడు. అది విశేషం. అభిముఖంగా ప్రసాదించు సంపద, అలాగే అభిముఖంగా మాకు ఆయుష్ సుఖంగా జీవించాలి. యాగాదులు పూజలు అన్నీ చేయాలి. దేవాహ నహ ఆయురన్ ప్రతిరంతు జీవసే అంటే 21 తరాల పాటు ఈ కృషి అంతా జరుగుతూ ఉండాలి. తాన్ పూర్వయ నివిద హూమహే వయం, బాబు మా పూర్వీకులంతా ఎలాంటి హవిస్సులు ఇచ్చారో, ఎలాంటి పద్ధతిలో చేశారో అదే పద్ధతిలో మేము కూడా సముచితమైన పద్ధతి లోపల ఆహుతులతోటి మేము ఆహ్వానిస్తాం. ఎవరిని? భగం, మిత్రం, అదితిం, దక్షం, అశ్రిధం, అర్యమణం, వరుణం, సోమం, అశ్విన, సరస్వతి, నహ శుభగా మయస్కరతు. వీళ్ళందరినీ మేము అడుగుతున్నాం. వాళ్ళు మాకు సుఖాన్ని కలిగించాలి. భగుడున్నాడు సంపద, మిత్రుడున్నాడు సూర్యుడు, స్నేహితుడిలా ఉంటాడు ఆయన. అదితి భూమండలం ఉంది, అలాగే అశ్విని దేవతలు ఉన్నారు. దక్షుడు నాయకుడు మాకందరికీ కూడా. త్వష్ట ప్రజాపతి అశ్రిధం అంటే ఆయన నాయకుడు. అర్యమణం దానం చేసే బుద్ధి కలిగిస్తాడు. వరుణ అంతా వ్యాపించి ఉండి పాపపుణ్యాలని ఛేదిస్తాడు, ఆయన చూసుకుంటాడు జాగ్రత్తగా. సోమం చంద్రుడు లేదా సోమలత, అలాగే అశ్విన సరస్వతి, నహ శుభగా మయస్కరతు. వీళ్ళంతా కూడా మాకు రక్షణ కలిగించాలి. దానికోసం సంకల్పం చేస్తున్నావయ్యా. తన్నో వాతో మయోభు వాతు భేషజం, వాయువులన్నీ కూడా సుకరంగా ఉండాలి, సుగంధ ద్రవ్యాలతోటి రావాలి, మాలో దోషాలు పోగొట్టేలా రావాల్సి ఉంటుంది. అంతే తప్ప ఉన్నట్టుండి కూర్చునేసరికి ఎక్కడి నుంచో సువాస రాగానే ఏమిటి ఎక్కడో వంటలు చేస్తున్నట్టుగానే నీ దృష్టి ఎక్కడికి పోయింది. అలా కాదు,
ఎత్తట నుండి వీచెను ఈ చల్లని గాలి అన్నట్టుగా హాయిగా కలిగించాలి మా కోసం అని చెప్పి తన్మాత పృథివీ తతో పిత జౌ, ఈ భూమి కానీ పైలోకము కానీ వీళ్ళు మాతా పిత మాకు రక్షణ కలిగించాలి. తత్ గ్రావాణ సోమసుత, సోమలతతోటి సోమరసాన్ని తీయడానికి ఉపయోగించి ఈ రాళ్ళున్నాయే ఇవి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. సోమసుత మయోభువ, ఆనందాన్ని ఇచ్చేలాగే ఇవి కూడా పనిచేయాలి. అలాంటి రాళ్ళు మాకు కావాలి. తదశ్విన శృణుత ధిష్ణ్యా యువం, అశ్విని దేవతలు కూడా మా ప్రార్థనని ధిష్ణ్యా అనుగ్రహ బుద్ధితోటి వాళ్ళు వినాల్సి ఉంటుంది. యువం, వాళ్ళు కవలలు కదా, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు వ్యతిరేకం ఉండడానికి వీలేదు, అలా ఉండాలి. అందుకని ఒకప్పుడు మనకు మ్యాగజైన్ ఉండేది యువ అని చెప్పి. యువ అంటే యువకుల కోసమని కాదు, దాంట్లో ఎంటర్టైన్మెంటు ఉంటుంది, ఇన్ఫర్మేషను ఉంటుంది. అదనమాట. అంటే ఆనందం కలిగిస్తుంది. దాంట్లో వ్యాసాలు, అద్భుతమైన వ్యాసాలు ఉండేవి, కథలు కూడా అద్భుతమైన ఉండేవి, సినిమాలు ఉండేవి, అన్నీ ఉండేవి. అంటే సరదాగా చదివేవాడికి సరదాగా, సైన్స్ ఇలాంటి కావచ్చు అలాంటి చదివేవాళ్ళం మేము. యువ పత్రిక ఉండేది. తర్వాత కొన్నాళ్ళు పోయిందనుకోండి, అది వేరే సంగతి. తం ఈశానాం జగతస్థు సృష్టపతిం ధియం జన్వం అవసే హూమయే వయం. తం ఈశానాం జగతః తస్థుషస్పతిం ధియం జన్వం అవసే, జీవులందరికీ కూడా భర్త, జగతః తస్థుష పతి, ఈ జగత్తులో ఉండే జీవులందరికీ రక్షణ కలిగించే పెద్ద ఆయన. ధియం జన్వం అవసే, ఆయన మా బుద్ధినంతా కూడా జాగృతం చేస్తాడు. దేనికోసం? మా రక్షణ కోసం అని చెప్పి అతడిని ఆహ్వానిస్తున్నాం మేము. అంటే దీంట్లోనే రేపు పొద్దున మళ్ళీ చెప్పుకోపోయే ఆహ్వానం కూడా కలిసి ఉంది. అందుకని సంకల్పం పూషా నః యథా వేదసాం అసత్వృధే. ఈ పూష ఉన్నాడే పోషకుడైన సూర్యభగవానుడు తగినట్టుగా సంపదని మాకు వృద్ధి పొందించాలి. అంటే మా బలాన్ని, ఆలోచనని, వీటన్నిటిని కూడా. యథా రక్షిత పాయు అదబ్ధ స్వస్థయే, ఎలాగైతే మాకు వచ్చిన ఫలితములన్నీ కూడా నశించకూడదు, బాధ కలిగింప చెయ్యకూడదు, అలాగ ఉండాలి మా కోసం. పూష అంటే కాంతి కలిగిన వాడు. ఈ కాంతి మాకు రక్షణ కలిగించాలి, ఈ కాంతితో మమ్మల్ని కాల్చకూడదు. అందుకని చెప్పి అదే ఇంకో మాట కూడా ఉంది. స్వస్తినః ఇంద్ర వృద్ధశ్రవాః, స్వస్తినః పూషా విశ్వవేదాః, స్వస్తినః తాక్ష్యో అరిష్టనేమిః, స్వస్తినో బృహస్పతి దదాతు. చూడండి ఎంత అందంగా చెప్పారో, అది విశేషం. ఇది వివరించక్కల్లా తెలిసిపోతుంది మీ అందరికీ కూడా. దీంట్లోనే మళ్ళీ ఆహ్వానం కూడా కలిసిపోయింది. ఎలాగా? పృషదశ్వ మరుత, చుక్కల గుర్రం మీద వచ్చే మరుద్దేవతలు ఉన్నారే, వాళ్ళు మా కోసం రక్షణ కలిగించాలి. పృశ్ని మాతర, భూదేవి పుత్రుడున్నాడు కదా, ఆయన శుభం యావానో విదదేశు, ఆ మరుద్దేవత భూదేవతకి సంబంధించిన వాడే. ఆయన మాకు పరిపూర్ణమైన సుఖాన్ని కలిగించడానికి మేధావులతోటిగా జగత్తుతోటి వ్యాపించే, మేధావిత్వంతో వ్యాపించే వాయుదేవుడు మా దగ్గరికి రావాలి. అగ్నిజిహ్వ మనవ, అగ్నిశిఖలాంటి వాడి అయినటువంటి తత్వములతోటి జాగ్రత్తగా రావాలి. అంటే వాయువు కూడా మాలో ఉండే దోషాలన్నీ సక్రమంగా తొలగించగలిగి ఉండాలి. అంతేనా? కాదండి, ఇంకో మాట కూడా చెప్పారు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, మా చెవులతోటి సుఖకరమైన మాట వినాలి, మంచి మాట వినాలి. రాజసూయ యాగం జరుగుతుంటే శిశుపాలుడి లాంటి వాడు వచ్చి నోటుకు వచ్చిన మాట్లాడదు సార్. అలాగే మయసభ చూడ్డానికి అలా కాదు, మంచి మాటలు మాట్లాడు. అరణ్యంలో పడున్నారు, ఎవరినో తిట్టారా పాండవుల్ని, మంచి మాట మాట్లాడే వెళ్ళారు. అలాగా భద్రం కర్ణేభిః శృణుయామదేవాః, భద్రం పశ్యేమ అక్షభిః యజత్ర. పూజనీయమైనటువంటి దేవతలారా, మీరందరూ కూడా మంచిని మా కంటికి కనిపించేలా చెయ్యండి. స్థిరైః అంగైః తుష్టువాంస
తనూభి వ్యసేమ దేవహితం యదాయు. మాకు ఎంతవరకు ఆయుష్ ఉంటుందో అంతవరకు కూడా స్థిరమైన శరీరములతోటి అంగములతోటి ఆరాధన చెయ్యగలిగి ఉండాలి. ఇవాళ సంకల్పం చెప్పేవాడు పూజ అయిపోయింది అమ్మయ్య అని కాదు, ఈ పూజ మళ్ళీ ఇంకోసారి ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి మేము పూజలు. అలాగా యజత్రాహ, మీరందరూ కూడా యజ్ఞ ఫలములు కలిగించేవారు. తుష్టువాంస, మిమ్మల్ని అందరినీ కూడా గానము చేస్తాం, మా కోసం మీరు గానం చేస్తారు అంటూ ఇక్కడే ఒక జోక్ ఉంది దేవతల మీద. ఏమయ్యా దేవతలారా, మాకు జీవితం ఎంత ఇచ్చారయ్యా? 100 సంవత్సరాల. మరి మీకెంత ఉంది? 30 సంవత్సరాలు. మీకు మాకు తేడా తెలుసా? పేరు మాత్రం 100 అన్నావా? ఈ 100 లోపల సగమేమో నిద్దట్లో పోతుంది, 50 ఏళ్ళు మిగిలింది. దీంట్లో ఓ 5 ఏళ్ళు ఉంటే బాల్యంలో పోతుంది, ఓ 3 నెలలు తల్లి దగ్గర పోతుంది. ఇలాగా ఇదంతా మళ్ళీ మధ్యలో ఏంటి? జీవితం అంతా కష్టపడాలి, సంసారం మరొకటి. ఇవన్నీ చేస్తుంటే కాలం గడిచిపోతుంటే ముసలితనం వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి. ఇక మాకు ఏమి ఇచ్చారయ్యా మీరు? పేరుకి మాత్రం 100 ఏళ్ళు అన్నారు, మీరు మాత్రం 30 ఏళ్లకే ఉంటారు చక్కగా. మీకు నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, శరీరంలో ముసలితనం రాదు, అందం చెడిపోదు. ఇది ఎక్కడ కూడా అయ్యా మీరు మాకు ఇచ్చింది. నిజంగా అంచేత మేము దెబ్బలాట్టల్లా, మేము అడిగేది ఒకటి, మాకు 100 సంవత్సరాలు అన్నారా, ఎంత అన్నారా మాకు అక్కర్లే. ఆ ఉన్న సంవత్సరాలు మేము జాగ్రత్తగా మీ ఆరాధన చేసుకోవడానికి తగినట్టుగా మనస్సుని, శరీరాన్ని, సుఖాన్ని అట్టే పెట్టండి. శతమిన్ను శరదో అంతి దేవా యత్ర వశ్చక్ర జరసం తనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్య రీరిషత్ ఆయు గంతో. దేవతలారా, యూయం యత్ర శతమిన్ను శరదో అంతి. మీరు 100 సంవత్సరాలు అన్నారు, ఆ 100 సంవత్సరాలు ఇన్ను అది ఎక్కడో అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది కాస్తాను. ఎంచేత నహ తనూనాం జరసం చక్ర, మా శరీరాలకేమో ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం వచ్చిందంటే అర్థం జీవితంలో కొంత భాగం పోయిందనే కదా, అది జరుగుతుంది. ఎత్ర, ఏ కాలంలో అయితే మేము ఏం చేస్తాం? పుత్రాస, పుత్రులు కలిగిన వాళ్ళు అవుతాం. పితర, వాళ్ళకి తండ్రులు అవుతాం. మళ్ళీ అనేసరికి ఏమైపోయింది? ఆ తరం వస్తుంది, మేము కాస్త నాశనం అయిపోతాం. ఇలా ఎందుకయ్యా మాకు? అంచెతొక్కటి, మేము పిల్లలకి తండ్రులమైనప్పటికీ కూడా అదే బలంతో, అదే ఉత్సాహంతో అలాగే మేము యజ్ఞాలు చెయ్యగలిగి ఉండాలి. ఇది సంకల్పం. ఇప్పుడు ఒక్క క్షణం దేవాలయంలో సంకల్పం చెప్పండి అంటే ఇంత భావన ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నామా? లేదు. వేదం ఇంత లోతుగా చెప్పింది అది. అంతేకాదు, అదితి ద్యౌ, అదితి అంతరిక్షం, అదితి మాత సపిత పుత్ర విశ్వేదేవ, అతిథి పంచజనా, అతిథి జాతం, అతిథి జనిత్వం. ఇదిగో అదితి ఇంత గొప్పది. ఏమిటది? అదితే ఊర్ధ్వలోకము, అదితే భూలోకము, తల్లి తండ్రి అన్నీ అంతేకాదు 5 వ్యక్తులు అన్నారు పంచజన, 4 వర్ణాలు, నిషాదులు 1 లేదు, గంధర్వులు, పితృదేవతలు, దేవతలు, అసురులు, రాక్షసులు లేదండి, దేవ, మనుష్య, గంధర్వ, సర్ప, పితృదేవతలు ఇన్ని కూడా మీరే అయితే మరి మాకు రక్షణ కలిగించద్దా? మీరు ఆలోచించండి, ఏం చేస్తున్నారే మీరు అంటూ ప్రార్థించి, అంచేత ఈ మృత్యువు చేరిపోయేదాకా కూడా మమ్మల్ని జాగ్రత్తగా రక్షించండి, కాపాడండి. ఇదే మేము కోరుకుంటున్నాం, ఇది మా సంకల్పము, అందుకోసం అని చెప్పి అని జ్ఞాపకం చేస్తూ, దేవతలారా రక్షించండి మమ్మల్ని అని ప్రార్థిద్దాం. మళ్ళీ వేరే విషయాలతోటి కలుసుకుందాం. స్వస్తి.